ఒక సామాన్యుని నుంచి ఒక సెలబ్రిటీ అయ్యి వచ్చారు కదా. అంటే ఒక క్యూట్ అమ్మాయికి ఒక క్యూట్ అబ్బాయి సర్వ్ చేస్తే ఆ ఫీల్ ఎలా ఉంటుందో టేస్ట్ చేసి చెప్పండి మీరు. ఆ క్యూట్నెస్ కనిపిస్తుంది. అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది? చాలా క్యూట్ ఉన్నారు. నేనా? కావాలనే కదా మీరు ఇక్కడ వరకు నన్ను తీసుకొచ్చారు. మరి ఇంత టేస్టీ ఫుడ్ కర్నూలులో ఇంత మంచి రెస్టారెంట్ ఉన్నప్పుడు నేను తినిపించాలి కదా మీకు. ఇంత ఏంది ఎవర్రా మీరంతా, ఏంది కాదు. ఇప్పుడు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అన్నారు కదా. అవును. ఒకసారి మా అయితే ఏమైనా మాట్లాడమంటారా? మీ ఏజ్ ఎంత? ఏజ్ గురించి ఇప్పుడు ఏం వద్దులేండి, మా డాడీ వాళ్ళు చూసుకుంటారు. అంటే అన్ని నచ్చలేదా? సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి. ఏమిటి కళ్యాణ్ పడాలా అన్ఫెయిర్ గేమ్ కొన్ని దగ్గరలో ఆడాడు అని నాకు అనిపించింది. అది నిజమా అబద్ధమా? నా పర్సనల్ పాయింట్ వచ్చినప్పుడు నాకు ఎఫెక్ట్ అవుతున్నప్పుడు నేను రియాక్ట్ అవుతాను. అది నా ఇష్టం. పక్కన పాయింట్లోకి వెళ్ళి గెలుపుకునే అవసరం నాకేంటి? ఇప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు మీరు డైరెక్ట్ గా? కళ్యాణ్. ఓకే, కళ్యాణ్ పడాలా. అవును. వీడు 23 years సార్. వాడికి ఆ ఏజ్ ఆఫ్ మెచ్యూరిటీ, అంత అండర్స్టాండింగ్ ఎక్కడి నుంచి వస్తుందో నాకు అర్థం కాదు సార్. నాకు ఓన్ బ్రదర్ ఉన్నా నన్ను అలా చూసుకోడు. అంటే అఫెక్షన్ ఉంది. ఏ అఫెక్షన్? నార్మల్ అఫెక్షన్, ఫ్రెండ్స్ ఏదో. నాకు వాళ్ళు ఏది క్లారిటీ ఇవ్వలేదు. ఓకే, ఆ అఫెక్షన్ ఉంది. బర్నీ గారి గురించి ఏం చెప్తారు? ఆయన గురించి అసలు మాస్టర్ మైండ్ తనే. అసలు మీకు సంజన గారు బిగ్ బాస్ ని నడిపిస్తున్నట్టు మీకు ఉంది, కానీ అక్కడ గేమ్ మొత్తం నడిపిస్తుంది బర్నీ గారు. అప్పుడులో రంభా, ఓర్వశి, మేనకాల అట్లా మాట్లాడుతున్నారు తెలుసా? సబ్స్క్రైబ్ ఫర్ టేస్టీ రాజా. ఎంత మంచి రాజా. ప్లీజ్ లైక్ షేర్.